ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవద్దు అంటున్నారు, కానీ ఆ తమలపాకు అనేది ఏ శుభకార్యానికైనా మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం, ప్రతి కార్యానికి. అసలు ఎందుకమ్మా? ఇవాళ ఎందుకన్నా ఇటువంటివన్నీ కూడా బయట ప్రపంచంలో బాగా వినపడుతున్నాయి. కొన్ని పెంచుకోవచ్చు, కొన్ని చెట్లని పెంచుకోకూడదు. శుభప్రదమైనటువంటి తమలపాకు తీగ కదా, ఆ తీగని ఎందుకు పెంచుకోకూడదు? ఇప్పుడు ఉదాహరణకి నా ఇంట్లో ఒక పూజ అవుతుంది. పూజ అవుతున్నప్పుడు మనం గబుక్కున తీసుకొని 2 ఆకులు తాంబూలం పెడతాం కదా, 3 ఆకులు. అదేవిధంగా లేదు ఎవరన్నా మనం పూజ చేసుకుంటున్నాం, మనం ఒక్కసారి ఎవరైనా ఒకరు మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు మన దగ్గర ఇవ్వడానికి చీరలు ఉండొచ్చు, జాకెట్ ఉండొచ్చు, పసుపు కుంకాలు ఉండొచ్చు, పండ్లు ఉండొచ్చు, ఒక్కలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, పువ్వులు కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటాము, అయ్యో తమలపాకులు కూడా ఉంటే బాగుండేదే తాంబూలానికి అనుకుంటాం. మన ఇంట్లో గనక కుదిరితే తమలపాకుల చెట్టు అనేది మొట్టమొదటిగా పెంచుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. ఎట్లా నియమాలను పాటించాలి అంటే, ఎప్పుడు ఈ తమలపాకు చెట్టనే కాదు, తులసమ్మ చెట్టనే కాదమ్మా, ఏ దేవతకైనా సరే, ఏ చెట్టుకి, పచ్చని చెట్లు ఏవైనా సరే, పూల చెట్లు కానీ, కాయల చెట్లు కానీ, పళ్ళ చెట్లు కానీ, ఏవైనా సరే, పచ్చని చెట్ల దగ్గరికి ముట్టు, అంటు, మైల ఇటువంటి వారు వెళ్ళకూడదు. పచ్చని చెట్లు మన గాలి వాటికి సోకకూడదు. పచ్చని చెట్లకి ఒకటి నియమం. రెండవ నియమం ఏమిటంటే, సంధ్యవేళ అయిపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత మనం వాటిని కొయ్యకూడదు. అవి పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏవైనా సరే కొయ్యకూడదు. ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినా సరే అడిగారనుకో, రేపు పొద్దున్న రండి ఇస్తామన్నారు. అంతేగాని మనకు కావాలంటే కూడా ముందే తెలుసు కాబట్టి ముందరే కోసి పెట్టుకోవటం, అంతేగాని ఏ రాత్రికో వస్తారనుకోండి అప్పుడు వెళ్ళి కోసుకోకూడదు. తమలపాకు చెట్టు అనేటటువంటిది చక్కగా పెంచుకోవచ్చే కదమ్మా. సుందరకాండలో చూస్తే, మనకి రామాయణంలో సుందరకాండ ఘట్టాన్ని చూస్తే, ఆంజనేయ స్వామి వారికి మొట్టమొదటిగా అక్కడ ఆనందంతో సీతమ్మ వారిని చూసి వచ్చారని, అక్కడ ఉన్నటువంటి తమలపాకుల తీగ వేశారని, అందుకని చెప్పే స్వామికి నాగవల్లి దళార్చన అనేటటువంటిది చేయటం కూడా జరుగుతుంది. విశేషంగా చూడండి, మనం ఎప్పుడైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, తమలపాకులతో కూడా పూజ చేసుకుంటాం కదా, దానిపైన శ్రీరామ అని రాసి అట్లా తమలపాకులు ఎందుకు చక్కగా వాడుకోవచ్చు. తమలపాకులు అనేటటువంటిది వాడుకోకూడదని ఎక్కడా లేదు, చక్కగా వాడుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా, మీరు 2 ఇవ్వాలా 3 ఇవ్వాలా తమలపాకు అనేది, అంటే 2 అనేది ఈ మధ్య ఎక్కువ ఇస్తున్నారు. 2 పనికిరాదమ్మా, 3 ఇవ్వాలి. 3 ఆకులే ఇవ్వాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణానికి ప్రతీక. అందుకని ఏదైనా సరే 3 ఇవ్వండి అర్రా అంటూ ఉంటారు. 2 ఆకులు ఇవ్వరు, 3 ఆకులు. అందులో తాంబూలం పెట్టేటప్పుడు కూడాను పళ్ళు ఏవైనా, మిగతా పళ్ళు అయితే కనుక ఒక పండు, ఉదాహరణకు ఒక యాపిల్ పండు, ఒక జామ పండు అనుకో ఒకటి పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ అరటిపళ్ళు ఒకటి మాత్రం జతగా పెట్టాలి. చాలా మంది ఒకటి ఇస్తారమ్మ, అంటే కొన్ని ప్లేసెస్ లో చూసాను, అంటే జంట వేయకుండా ఒకటే అరటిపండు ఇస్తూ. అరటిపండు మటుకు 2 ఇవ్వాలి. దానికి నేను అనుకుంటాను కారణం, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. అరటి గెల అనేటటువంటిది ఏముంటుంది చూడండి, ఎప్పుడైతే గెల వేసిందో ఆ తర్వాత ఏం చేస్తారు, కొట్టేస్తారు. ఆ గెల అనేటటువంటిది ఏమిటి, మొత్తము ఒకే దానికి ఇన్ని పళ్ళు ఉంటాయి. అంటే ఈ కుటుంబం కూడా అంతా ఒకటే, ఒకే కుటుంబంలో బోల్డు మంది సభ్యులు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా. అప్పుడు నేను అనుకుంటాను, ఒకటి ఇవ్వద్దని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఈ భార్యాభర్తకి సంకేతం కావచ్చు, అందుకని 2 ఇవ్వండి, జతపళ్ళు అనేటటువంటిది ఇవ్వండి, ఎప్పుడు ఒంటరిగా ఉండకండి అని చెప్పడానికి సంకేతంగా అయి ఉండొచ్చు. అట్టిపండు మటుకు 2 ఇవ్వాలి, మిగతా పళ్ళు ఏవైనా సరే ఒక్కొక్కటి ఇవ్వచ్చు. తమలపాకు తీగలో మటుకు అనేక అనుమానాలు. ఎక్కడ పెట్టుకోవాలంటే, ఒకసారి ఏమండి మా ఇంట్లో పెట్టుకున్నామండి కుండీలో, కానీ అది కాస్త ఎండిపోయిందండి. మరి అంటే ఎండిపోయిందండి అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి తల్లి, అక్కడ కాస్త ఎండ వస్తుంది, ఎండ విపరీతంగా ఉండకూడదు, దానికి విపరీతమైన ఎండ ఉండకూడదు, విపరీతంగా నీళ్లు పోయకూడదు. ఎంత మోతాదుగా ఎండ కొంత సమయం పడి సరిపడ, ఆ చెట్టుకు సరిపడి మాత్రమే ఉండాలి. ఆ సరిపడి ఉందా లేదా అని గమనించుకోవాలి మనం. ముందదేదో ఎండిపోయింది అనగానే మనం భయపడిపోతాం, అది తులసమ్మ నిద్రపోయినా భయపడతాం. అక్కడున్న చుట్టూ వాతావరణం ఏంటన్నది కూడా మనం గమనించుకోవాలి. ఏదన్నా సోకిందా, అంటు ముట్టు మైల సోకిందా అని ఒకటి గమనించుకోవాలి. ఇంకా రెండవది, అక్కడ వచ్చేటటువంటి సూర్యరశ్మి ఎంతవరకు పడుతోంది, అతి మోతాదులో ఎక్కువగా పడుతుందా, కొంచెం తక్కువగా పడుతుందా. దీనికి ఏంటంటే, తమలపాకు చెట్టుకి ఎక్కువగా ఎండ ఉండకూడదు, అట్లానే అసలు లేకుండా ఉండకూడదు. కొంతవరకు మాత్రమే సూర్యరశ్మి మీడియంగా ఉండాలి.
అది ఎక్కువ తక్కువ కొంత సమయం వచ్చి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మన ఇంట్లో చూడండి కొంత సమయం మాత్రమే సూర్యరశ్మి వస్తుంది. ఎక్కువ సమయం ఉండేటటువంటి ప్రదేశం కొంత ఉంటుంది, అసలు సూర్యరశ్మి పడని ప్రదేశం కొంత ఉంటుంది. ఎక్కడైతే కొంత సమయం మాత్రమే సూర్యరశ్మి పడుతుందో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మంచిగా పెరుగుతుంది, అప్పుడు చెట్టు బాగా పెరుగుతుంది కదా, సమస్య ఏం లేదు కదా అసలు. అది భయపడద్దు, అది నేను చెప్పేది. శుభ్రంగా నిక్షేపంగా తమలపాకు చెట్టు అనేటటువంటిది ఇంట్లో తీగ, అది తమలపాకు తీగ పెట్టుకోవచ్చు. శుభానికి అన్నిటికీ వాడతారు. ముందు మన ఇంట్లో ఎప్పుడైనా మామిడి తోరణాలు లేవు, దొరకనప్పుడు ఏం చేస్తారు, వాకిలికి కూడాను తమలపాకులు పెడతారు కదా, తమలపాకులు పెడతారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, ఏదైనా ఈ అంచులు ఇందాక మీరు అడిగారు, అంచులు ఇలా కొసలు తీసేసి ఇవ్వటం జరుగుతోందండి అని. కొసలు తీసి అసలు ఎప్పుడు ఇవ్వకూడదండి. అది కొసలు తీసి వాటికి ఉన్నటువంటి ఆ మొన లాంటిది ఉంటుంది చూసారా, అది కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఈ పాన్ షాపులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళు కిళ్ళీలు కట్టడానికి వాళ్ళు వీలుగా ఉండటానికి కోసమని వాళ్ళు కట్ చేశారు అంతే. అంతేగాని మనం ఎప్పుడు కూడా మనం కొసలు తీసేసి ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు కూడాను తొడిమ మన వైపు ఉండాలి, కొసలు అవతల వాళ్ళ వైపుకు ఉండాలి. ఆ రకంగా 3 ఆకులు పెట్టి శుభ్రంగా తాంబూలం ఇవ్వాలి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.